పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6న చెలో పార్లమెంటుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా బీసీ బిల్లు కోసం పోరాటాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆపోయారు. ఇక కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీ బిల్లును సాధించుకునేంత వరకు బీసీలు ఐక్యంగా ముందుకు రావాలని బీసీ యువజన సంఘం అధ్యక్షుడు భారత్ కోరారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు అన్ని రంగాల్లో పెట్టాలి. చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు 27 నుంచి పెంచాలి, పంచాయతీరాజ్ రిజర్వేషన్లు కూడా 22 నుంచి 20 ఉన్నది, 22 కూడా లేదు, 20% నుంచి 50% పెంచాలి. జనాభా లెక్కలు తీయాలి. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెట్టాలని, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు అన్నీ బీసీలకు వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి అందులో కూడా బీసీలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆగస్టు 6న పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, హర్యానా అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మందిని బీసీలు ఢిల్లీ వద్ద భారీ ధర్నా, పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిశ్చయించను. ఈ కార్యక్రమానికి బీసీలందరూ బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతూ బీసీ సంఘాలు, బీసీ నాయకులు చాలామంది అనేక త్యాగాలు చేసి పోరాడుతున్నారు. అందరూ చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఈ ఉద్యమంలో పాల్గొవాలి. పార్లమెంటు ముట్టడి ధర్నా అయినాక ఇక స్టేట్ వైడ్గా పర్యటించి రాష్ట్రంలో అగ్గి మండిస్తాం. తెలంగాణ ఉద్యమం ట్రైన్లో బీసీ ఉద్యమం అంతకంటే పెద్దగా అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. కాబట్టి బీసీ సోదరులందరూ పెద్ద ఎత్తున కదిలి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా.